జై శ్రీకృష్ణ. సాయి అమృతవాణి ఛానల్కు మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియోని ప్రారంభించే ముందు భక్తితో జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మిథున రాశి వారికి ఆగస్టు 2026 నెలవారీ రాశిఫలం ఎలా ఉండబోతుందో, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, ప్రేమ, వైవాహిక జీవితం, అదృష్టం వంటి అన్ని విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ఆలస్యం చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ఈ నెల మిథున రాశి వారికి చాలా ప్రత్యేకమైనది. ఈ ఆగస్ట్ నెల మీకు ఎలా ఉంటుంది, మీ రాశి నుండి గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే నవగ్రహాల యొక్క స్థానం ఏమిటి, ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఏ గ్రహం రాశి మారబోతుంది. ఈ నెలలో కేవలం 3 గ్రహాలు మాత్రమే రాశిని మారుతున్నాయి. అవి సూర్యుడు, కుజుడు, బుధుడు. ఆగస్టు 3న కుజుడు మిథున రాశిలోకి, అంటే మీ మొదటి స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 5న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మీ రాశి అధిపతి అయిన బుధుడు అక్కడికి వెళ్తాడు. ఆగస్టు 17న సూర్యుడు తన స్వరాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. వీడియో చివర్లో మీరు తప్పకుండా చేయవలసిన పరిహారాలు కూడా చెప్తాను. మొదటిగా అసలు మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది. జాతకంలో మొదటి స్థానాన్ని లగ్నస్థానం అంటారు. ఈ రాశి ఫలితాలు చంద్రరాశి ఆధారంగా చెబుతున్నవి. మొదటి స్థానం మన స్వభావం, వ్యక్తిత్వం, ప్రవర్తన, రోగనిరోధక శక్తిని సూచిస్తుంది. మీ మొదటి స్థానాధిపతి బుధుడు ప్రస్తుతం బుధుడు మొదటి స్థానంలోనే ఉన్నాడు. ఇది చాలా మంచి విషయం. అయితే ఆగస్టు 5 తర్వాత 2వ స్థానంలోకి వెళ్తాడు. 2వ స్థానం ధనస్థానం, కుటుంబ స్థానం కూడా. ఆరోగ్యం బాగానే కనిపిస్తుంది, ఎందుకంటే శుక్రుడు కూడా ఉన్నాడు, శని కూడా ఉన్నాడు. మీకు ఏలనాటి శని లేదా అర్ధాష్టమ శని లాంటివి లేవు. కుజుడు ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నాడు. ఒక విషయం మాత్రం జాగ్రత్త, తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యపై శ్రద్ధను పెట్టాలి. మిగతా విషయాలలో ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద సమస్య ఏది కనిపించటం లేదు. అయితే ఇది రాశి ఆధారంగా చెప్పే ఫలితం మాత్రమే. మీ వ్యక్తిగత జన్మ కుండలిలో దశ మహదశలు అనుకూలంగా లేకపోతే అది వేరే విషయం. ఇప్పుడు చదువు గురించి తెలుసుకుందాం. పంచమ స్థానం విద్యను సూచిస్తుంది. పంచమాధిపతి శుక్రుడు తన స్థానానికి 12వ స్థానంలోకి వెళ్ళాడు. అంతేకాకుండా నీచస్థితిలో ఉన్నాడు. గురుడి యొక్క దృష్టి లేదు, బుధుడి యొక్క దృష్టి లేదు, శుక్రుడి దృష్టి కూడా లేదు. ఏ శుభగ్రహం కూడా పంచమ స్థానాన్ని చూడటం లేదు. నిజం చెప్పాలంటే చదువు చాలా అద్భుతంగా కనిపించటం లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మీ మనసు చదువుపై నిలవకపోవచ్చు, ఏకాగ్రత తగ్గి ఉండవచ్చు, ఏదైనా అడ్డంకులు రావచ్చు, మనసు ఇంకేదో వైపు వెళ్ళిపోతూ ఉండవచ్చు. శుక్రుడు తన స్థానానికి 12వ స్థానంలో ఉండి అది నీచ స్థితిలో ఉండటం వల్ల పుస్తకం తెరిచిన కొద్దిసేపటికే ఇంకేదో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. మొత్తం మీద చదువు సగటుగా కనిపిస్తుంది. చాలా బాగుందని మాత్రం చెప్పను. ఇప్పుడు ప్రేమ జీవితం గురించి తెలుసుకుందాం. పంచమ స్థానం ప్రేమను కూడా సూచిస్తుంది. పంచమాధిపతి శుక్రుడు 12వ స్థానంలో ఉండి నీచ స్థితిలో ఉన్నాడు. మీ ప్రేమ సంబంధం కొనసాగుతూనే ఉంటుంది, కానీ ఎలాంటి పెద్ద కారణం లేకపోయినా చిన్న చిన్న విషయాలపై గొడవలు, వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఆలోచిస్తే కూడా ఏ విషయంపై గొడవ జరిగింది అని గుర్తుకు రాకపోవచ్చు. అందుకే ఈ నెల ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని మీరు నియంత్రించాలి. మొత్తానికి ప్రేమ జీవితం బాగానే ఉంటుంది, అయితే కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే పంచమ స్థానంపై రాహు యొక్క దృష్టి ఉండటం వలన అపార్థాలు సృష్టించే అవకాశం ఉంది. దాంపత్య జీవితం గురించి తెలుసుకుందాం. 7వ స్థానం వివాహ జీవితాన్ని సూచిస్తుంది. 7వ స్థానాధిపతి గురుడు ప్రస్తుతం మీ 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది చాలా మంచి విషయం. సూర్యుడు కూడా 3వ స్థానంలోకి వస్తాడు. దాని గురించి కెరియర్ భాగంలో తెలుసుకుందాం. దాంపత్య జీవితం చాలా బాగుంటుందని కనిపిస్తుంది. శని కూడా 10వ స్థానంలో ఉండి
7వ స్థానాన్ని చూస్తున్నాడు. మీ జీవిత భాగస్వామి కొంత సీరియస్గా ఉంటారు. ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు లేదా కెరియర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి దాంపత్య జీవితం మెరుగ్గా కనిపిస్తుంది. జీవిత భాగస్వామి కొద్దిగా మొండితనం చూపించే అవకాశం ఉంది. కానీ గురుడు ఉచ్చస్థితిలో ఉండటం వలన మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి ఆర్థికంగా లేదా ఉద్యోగపరంగా మంచి అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నవి. ఇప్పటికే వచ్చి ఉంటే బాగానే ఉంది. రాకపోతే కనుక ఈ ఆగస్టు నెలలో లేదా వచ్చే 2-3 నెలలలో మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యమైన అంశం అదృష్టం, కెరియర్, వ్యాపారం. 9వ స్థానం అదృష్టాన్ని సూచిస్తుంది. అక్కడ రాహు ఉన్నాడు. 10వ స్థానం కెరియర్ను సూచిస్తుంది. అక్కడ శని భగవానుడు ఉన్నాడు. 9వ స్థానాధిపతి శని, 10వ స్థానాధిపతి గురుడు. 9వ స్థానాధిపతి శని 10వ స్థానంలో ఉన్నందున మీకు ఏలనాటి శని లేదా అర్ధాష్టమ శని లేదు. రాహువు 9వ స్థానంలో చాలా కాలంగా ఉన్నాడు. డిసెంబర్ 6 వరకు కూడా అలాగే ఉంటాడు. రాహువు కొత్త అడ్డంకులు కలిగిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ గురుడు 10వ స్థానాన్ని తన దృష్టితో చూస్తున్నందున గురుడు అదృష్టకారకుడు కూడా. గ్రహస్థితులు బాగానే ఉన్నాయి. కానీ రాహు వల్ల ఒక విషయం జరుగుతుంది. మీరు ఏ పనినైనా తొందరపడి చేస్తే అనవసరమైన ఆలస్యం జరిగి ఉండొచ్చు. గత ఏడాది ఏప్రిల్ లేదా మే నుండి కూడా మీరు తొందరపడి చేసిన పనుల్లో ఆలస్యం ఎదురై ఉండొచ్చు. అదే ఓపిగ్గా క్రమశిక్షణతో చేసిన పనులకు మాత్రం ఫలితం వచ్చి ఉంటుంది. రాహువు 9వ స్థానంలో ఉండటం వలన ఆలస్యం చేస్తాడు, కానీ అదృష్టాన్ని పూర్తిగా చెడగొట్టడు. మీ అదృష్టం చెడిపోలేదు. ఎందుకంటే అదృష్టాధిపతి శని కేంద్ర స్థానంలో ఉన్నాడు. రాహు కేవలం గందరగోళం మాత్రమే సృష్టిస్తాడు. కొత్త పనులు చేయాలా, పెట్టుబడులు పెట్టాలా, పెద్ద పనులు ప్రారంభించాలా అనే సందేహాలను మీకు కలిగిస్తాడు. అయినా మీరు క్రమశిక్షణతో ఉంటే అదృష్టం మీకు తప్పకుండా సహకరిస్తుంది. గురువు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కెరియర్ విషయానికి వస్తే ఇది ప్రశంసించదగ్గ స్థితి. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత శని 10వ స్థానంలో ఉన్నందున 10వ స్థానాధిపతి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నందున శని వక్రగతిలో ఉండటం వలన ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ నేర్చుకుంటూ బాధ్యతలను స్వీకరించేలా చేస్తాడు. మీ పని, మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, కౌన్సిలింగ్, కన్సల్టింగ్ లేదా మీ కింద పెద్ద టీం పనిచేస్తుంటే ఈ సమయం చాలా మంచిది. మీరు డైరెక్టర్ అయితే కూడా ఇది అనుకూల సమయం. గురువు చాలా మంచి స్థితిలో ఉన్నాడు. కెరియర్ చాలా బాగుంది కాబట్టి పెద్దగా ఆలోచించకండి. మిథున రాశివారు, ఇది పెద్ద పనులు చేసే సమయం. ఇలాంటి సమయాలు మీకు మళ్ళీ మళ్ళీ రావు. శని కర్మగ్రహం ఇప్పుడు కర్మస్థానంలో ఉన్నందున అందుకే కష్టపడి పని చేయండి, రిస్క్ తీసుకోండి, పెద్ద లక్ష్యాలను పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పెద్దగా ఆలోచించండి. శని మీకు క్రమశిక్షణ నేర్పించాలని కోరుకుంటున్నాడు. కెరియర్లో క్రమశిక్షణ పాటిస్తే వచ్చే 4-5 నెలల్లో మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. గురువు 2వ స్థానంలో ఉండటం వలన ఇంతకుముందు ఎప్పుడూ కూడా రానటువంటి ఫలితాలు కూడా వస్తాయి. మీ వ్యాపారం కూడా బాగానే కనిపిస్తుంది. బుధుడి కేంద్రంలో ఉన్నాడు. తర్వాత ధనస్థానంలోకి వస్తాడు. గురువు బుధుడు కలిసి ధనస్థానంలో ఉండటం వలన వ్యాపారానికి చాలా మంచి యోగం. మీరేం చేయాలి? మొదటిగా ఈ నెల మొత్తం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా గాయత్రి మంత్ర జపం చేసుకోండి. బుధుడి యొక్క మంత్రాన్ని జపించండి. ఓం బుధాయ నమః. శని యొక్క మంత్రాన్ని జపించండి. ఓం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాలను ప్రతిరోజు కూడా 108 సార్లు మీకు వీలు కుదిరినప్పుడు జపించుకుంటే చాలా మంచిది. అలాగే పక్షులకు గింజలు, నీరు పెట్టడం, రాహు శాంతికి ఇది చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా సాయి అమృతవాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని జై శ్రీకృష్ణ అని కమెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోవద్దు. తదుపరి రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ కృప మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు.